ఉస్మానియా యూనివర్సిటీలో అధ్యాపకుల నియామకాలపై కాగ్ నివేదిక కొన్ని ముఖ్యమైన విషయాలను బయటపెట్టింది. 2017 నుంచి 2022 మధ్య కాలంలో జరిగిన నియామకాలలో నిబంధనలు పూర్తిగా పాటించలేదని నివేదిక సూచించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిని బట్టి మాత్రమే కాంట్రాక్టు అధ్యాపకులను నియమించాలి. మొత్తం మంజూరైన పోస్టులో కాంట్రాక్టు సిబ్బంది 10% మించకూడదు. అయితే ఆ పరిమితికి మించి నియామకాలు జరిగాయని కాగ్ గుర్తించింది. ఆడిట్ ప్రకారం ఈ కాలంలో యూనివర్సిటీలో మొత్తం 1267 బోధనా పోస్టులు మంజూరయ్యాయి. దీనిని ఆధారంగా తీసుకుంటే గరిష్టంగా 127 మంది మాత్రమే కాంట్రాక్టు పద్ధతిలో ఉండాలి. కానీ వాస్తవంగా ఆ సంఖ్య దానికంటే ఎక్కువగా ఉందని నివేదిక చెబుతోంది. ప్రతి ఏడాది అదనంగా ఉన్న కాంట్రాక్టు అధ్యాపకుల సంఖ్యను పరిశీలిస్తే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. 2017 నుంచి 18లో 291 మంది, 2018-19లో 265 మంది, 2019-20లో 232 మంది, 2020-21లో 203 మంది, 2021-22లో 160 మంది అదనంగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇంకా ఒక ముఖ్య అంశం అర్హతల విషయానికి సంబంధించినది. యూజీసీ నిబంధనల ప్రకారం అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేయాలంటే కనీసం పీజీతో పాటు నెట్, సెట్ లేదా పీహెచ్డీ అర్హతలు అవసరం. అయితే ఈ నియామకాలలో అటువంటి అర్హతలు లేని 82 మందిని నియమించినట్లు కాగ్ తెలిపింది. కాలేజీ వారీగా చూస్తే కోటి మహిళా కాలేజీలో 26 మంది, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో 23 మంది, సికింద్రాబాద్ పీజీ కాలేజీలో 18 మంది, మీర్జాపూర్ పీజీ కాలేజీలో 8 మంది అర్హతలు లేకుండానే పనిచేస్తున్నట్లు నివేదికలో ప్రస్తావించింది. కొన్ని సందర్భాల్లో కనీస విద్యార్హతలపైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలో ఒకరు కేవలం బీఈతోనే, సికింద్రాబాద్ పీజీ కాలేజీలో మరో వ్యక్తి బీటెక్ అర్హతతోనే అధ్యాపకులుగా కొనసాగుతున్నట్లు గుర్తించారు. పీజీ లేకుండానే ఈ నియామకాలు ఎలా జరిగాయన్నది సందేహంగా మారింది. మరికొందరు తర్వాత కాలంలో పీహెచ్డీలు పూర్తి చేసినప్పటికీ నియామకం సమయంలో వారు ఏ ప్రమాణాలపై ఎంపికయ్యారన్నది స్పష్టంగా లేదు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తన స్పందనలో కొన్ని నియామకాలు ఎస్సీ, ఎస్టీ ఖాళీల పరిధిలో జరిగాయని తెలిపింది. వారికి 2 సంవత్సరాల్లో నెట్ లేదా సెట్ అర్హత సాధించాలనే షరతుతో అవకాశం ఇచ్చినట్లు పేర్కొంది. అర్హతలు పూర్తి చేయని వారికి ప్రమోషన్లో ఇంక్రిమెంట్లు నిలిపివేస్తామని వివరించింది. అదే సమయంలో కొన్ని నియామకాలు కాలేజీ స్థాయి కమిటీల ద్వారా కాంట్రాక్టు పద్ధతిలో జరిగినట్లు కూడా ప్రభుత్వం చెప్పింది. మొత్తం పరిస్థితిని చూస్తే యూనివర్సిటీలో టీచింగ్ సిబ్బందిలో దాదాపు 10% మంది అవసరమైన అర్హతలు లేకుండానే పనిచేస్తున్నారని నివేదిక సూచించింది. ఈ నివేదిక బయటపడిన తర్వాత నియామకాల ప్రక్రియను మరింత స్పష్టంగా, సక్రమంగా నిర్వహించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముందుగా నిర్ణయించిన నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ నియామకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని విద్యా వర్గాలు సూచిస్తున్నాయి. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.